రాము కాఫీ టిఫిన్ గౌరీ, ఇదేమిటమ్మా? ఇక ముందు ఇదే నీళ్లు నీ ఇంట్లో కట్టకాయ పెట్టచ్చా? గౌరీ, ఈనాటి నుంచి నీ మీద పెద్దరికం బాధ్యత పడ్డాయి. ఎదుటి వాళ్ళ మనసెరిగి ప్రవర్తించాలి. నీకెలాంటి కష్టం వచ్చినా బాధ కలిగినా పై వాళ్లకు పెదవి విప్పి చెప్పకమ్మా. చెప్పదమ్మా, చెప్పడం. ఏడో బండికి టైం అయింది, రాము ఇంకా టాక్సీ తీసుకురాలేదు. అడుగో అల్లుడు గారు వచ్చారే. అన్న టాక్సీ వచ్చింది. బావగారు మొన్న వచ్చారో లేదో అప్పుడే వెళ్ళిపోతున్నారు. ఇంకా కొన్నాళ్ళు ఉంటే బాగుండేది. అవునండి, మీరు మళ్ళీ తప్పకుండా ఒకసారి రావాల్సిందే. అల్లుడు గారు, మేము ఒకసారి వచ్చాం, ఈసారి మీ టర్న్. అమ్మాయిలు ఇద్దరు కలిసి వస్తే ముగ్గురుగా తిరిగి రావచ్చు. బావగారు చూడదనా, గౌరీ మమ్మల్ని వదిలి ఎప్పుడూ ఉండలేదు. నాకేదో. మీరేం బెంగ పెట్టుకోవద్దు, గౌరీ మా అమ్మాయి. అమ్మా వెళ్ళొస్తాను. రమా వస్తూ ఉంది, మీరందరూ చూస్తుండండి, చిన్న తమాషా చేస్తాం. ఏమే రమా, ఎప్పుడు ఇలా నీలాట్రేవికి రావడమేనా, లేక నీళ్ళాడేది ఎప్పుడన్నా ఉందా? ఆ శుభగడే రావద్దటే. వీళ్ళమ్మ ఇవ్వలసిన 10,000 రాల్సిందే. ఆ బలరామయ్య గడప దాటి లోపలికి రానిస్తాడు కదేటే రమా? అదేం కాదులే, వాళ్ళింట్లో ఏదో పోలేరమ్మ వ్రతం ఉందట. పెళ్ళైన 6 నెలల వరకు ఎవరికి కార్యం జరగకూడదట. 6 నెలలు అయిపోయాయిగా? అయిపోయాయి, త్వరలోనే ముహూర్తాలు పెడతారు. త్వరగా పెట్టించమనవే, మాకు కూడా కాస్త పప్పనం దొరుకుతుంది. మీరా ఏంటి కోతి పనులు? చెరొదిలి పెట్టండి. వదులుతా. 2 చేతులు జోడించి కృష్ణ ఆపద్బాంధవ అనాథ రక్షక అని దండం పెట్టు. దండం పెట్టాలా? ఉండి పెడతాను. రామా రామా,
పోండి. ఈ చెట్లు పుట్టల్లో ఆటలు ఏమిటండి? శుభ్రంగా మీ ఇంటికి కాపురాన్ని తీసుకుపోండి. దానికే మీ అమ్మ నా 10,000 ఇచ్చామను. అంతేనా? అంతేనా? ఏడవకు, నువ్వు వేడిస్తే నా గుండె కరిగిపోయి ఈ కాలంలో ప్రవహించేస్తుంది. విను, నేను ఒక ఉపాయం చెప్తాను. అయితే నేను వెళ్తున్నా. ఉపాయం చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. రేపు ఇంటికి రా, అక్కడ చెప్తాను. అక్కడికి ఎలా రాగలండి? గోతుకు పడి ఎలాగో అలాగ ఇంటికి రా. ఏమండి? ఏమండి? ఇవన్నీ ఎందుకు అత్తయ్య? అదేమిటమ్మా, కొత్తగా పెళ్ళైన పిల్లవు, ఇవి వేసుకుంటే చూడటానికి ముచ్చటగా ఉంటాం. అది కాకుండా ఈ ఇంటికి కూతురువైనా కోడలువైనా నువ్వే కదమ్మా అన్ని. అత్తయ్య ఆల్చవుతుందమ్మా. రాముకి పాలు తీసుకెళ్ళివు. ఏమండి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు నవ్వుతూ తుళ్ళుతూ ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ పిచ్చిపిల్ల ఆ గదిలోకి వెళ్ళటానికే భయపడుతుందండి. నాకంతా తెలుసు సీత. కాలమే వాళ్ళల్లో మార్పు తీసుకురావాలి.